అది బాగా తప్పులేదు తప్పులేదు నువ్వు అడిగిన తప్పులేదు నీకు అర్థమైందా మేము నవరత్నాలు ఇస్తామో నవరత్నాలు ఇచ్చాం ఎక్కడా కూడా డివిషన్ చేయలేదు అవి కాకుండా ఇంక తీసుకోం అది కాకుండా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడ కనివిన రైతుల్లో అభివృద్ధి చేస్తాం ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ని ఎంతవరకు దాన్ని రినోవేట్ చేస్తాము ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాము ఎన్ని హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాము ఎంత కార్పొరేట్కి ధీటుగా హాస్పిటల్ తయారు చేస్తాము అందరికీ తెలుసు మారుమూల ట్రైబల్ ఏరియాలో కూడా ఇవాళ సామాన్యుల కిందకి రాకుండా అక్కడే వైద్యం చేసుకునే విధానం తీసుకొచ్చాం మరి ఏంటి చెప్తుంది నేను బాసు నువ్వు మద్యం డబ్బులు మీ రాధాకృష్ణ డబ్బులు చేస్తున్నాం మీ రాధాకృష్ణ ఇచ్చిన డబ్బులతో చేస్తున్నాం ఎవడో నవ్వుతాడు ఎవడైనా సరే లెక్కలు తెలియకుండా మాట్లాడతారు మద్యానికి ఆదాయం మద్యంలో వస్తున్న ఆదాయం ఎంత రాష్ట్రం ఖర్చు పెడుతున్న ఆదాయం ఎంత ఎంత చెప్పు మద్యంలో వస్తుంది 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా లేదా 1 లక్ష కోట్ల ఆదాయం వస్తుందా రాష్ట్రానికి ఏంటి ఆ లెక్క ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి సరే నువ్వు ప్రశ్న వేసావు ఎస్ మేము మా విధానం చెప్పాము అంచెల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము ఎక్కడ లేకుండా చేస్తామని చెప్పాం ఎక్కడ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా నిర్మూలించాం దశల వారీగా ఆ కార్యక్రమం జరుపుతాం ఎవరికి కూడా మద్యం ధరల్ని షాక్ కొట్టేటట్లు ఉంచుతానన్నాం ఎవడో డబ్బు ఉన్నవాడు సరదా ఉన్నవాడు ఇంకా బెల్స్ ఉన్నవాడు తాగుతాడంటే సరే కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నాం సామాన్యుడికి వచ్చి దాని దగ్గర జోలికి వెళ్ళకుండా చేస్తా ఉన్నాం వాళ్ళు పరివర్తన తేడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది వాస్తవం ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు ఎంతమందిలో పరివర్తన అందుకే నెంబర్ రేపు ఉదయం అనాలిసిస్ చేసి నెంబర్ చెప్తాం మీకు లేదు మీరైనా సరే బ్యాలెట్ పెట్టి చూడండి ఎంతమంది గత ప్రభుత్వాలు తాగేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో ఎంతమంది తాగలేదు అదంతా పరివర్తన వచ్చినాయి కదా చూడండి పెరిగారు సంఖ్య పెరిగిందా తగ్గిందా చూడండి